సిరిసిల్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 17 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేశారు ముగ్గురు యదవలు. ఆమె రాసింది ఒక లేఖ రాసింది. ఈ లేఖలో చూస్తే కళ్ళంపై నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. నా ఇజ్జత్ పోయింది, నేను చనిపోతున్నా అని చెప్పేసి ఒక లేఖ రాసింది. వినోద్ అనే వాడిని అసలు వదలొద్దు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళది సిరిసిల్ల. తనకి 17 సంవత్సరాల మైనర్. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఒక లెటర్ బయటపడ్డది. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారంటే సూసైడ్ చేసుకొని చనిపోయింది. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారు, తనకు ఆరోగ్యం బాగాలేదు, ఏదో డిప్రెషన్ లో చనిపోయింది అనుకున్నారు. కానీ అది కాదు అసలు మ్యాటర్. తర్వాత లేఖ బయటపడ్డది. లేఖలో ఏం రాసిందంటే వీళ్ళు కూరగాయల వ్యాపారం చేసుకునేవాళ్ళు. అదే కూరగాయల వ్యాపారం చేయనీయకుండా చేసిరంట. ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేసిరంటే ఎవరు లేని టైంలో వీళ్ళ ఇంటికి వచ్చి ఈమె పైన కత్తులు చూపించి బట్టలు లేకుండా వీడియోలు తీసి, న్యూడ్ వీడియోలు తీసి, ఆ వీడియోలు మొత్తం వైరల్ చేస్తాం మేము, నువ్వు నాకు సహకరించాలి, నాతో పనుకోవాలి అని చెప్పేసి చెప్పిరంట. క్లియర్ గా రాసింది. తను రాసింది, నా ఇంటికి వచ్చి కత్తి చూపించి నా బట్టలు తీసి ఆ వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోలు మొత్తం బయట సర్క్యులేట్ చేస్తామని చెప్పేసి బెదిరించి నా పైన అత్యాచారం చేశారు. 2 సంవత్సరాలుగా అత్యాచారం చేశారంట. తనకి ఇప్పుడు 17 సంవత్సరాలు. 2 సంవత్సరాల ముందంటే 15 సంవత్సరాలు.